నమస్కారం అండి. మనము ఎయిర్ బ్రేక్ స్టార్టర్తో సింగిల్ ఫేస్ ప్రివెంట్ని ఎలా కనెక్ట్ చేయాలనేది ఇప్పుడు చూస్తాం. ఈ సింగిల్ ఫేస్ ప్రివెంటర్ మనకు ఏ విధంగా యూస్ అవుతుందంటే, మనకు విత్ ఇన్ సెకండ్లో ఒక లైన్ కట్ అయినా 3 ఫేస్లో ఒక లైన్ కట్ అయినా విత్ ఇన్ సెకండ్లో మనకు ఆఫ్ చేసిస్తుంది. సో అది వచ్చి ఇది మనకు ఓవర్లోడ్ ప్రొటెక్షన్ రిలే ద్వారా మనకు ఆఫ్ అవుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా కనెక్ట్ చేయాలనేది చూస్తాం. ఇక్కడ మనకు ప్రివెంటర్ సింగిల్ ఫేస్ ప్రివెంటర్లో ఇక్కడ మనకు L1, L2, R, Y, B, 6, 7 ఇది మనకి ఇక్కడ నెంబర్స్ ఇచ్చున్నారు. సో దీన్ని స్టెప్ బై స్టెప్ మనం ఎలా కనెక్ట్ చేయాలనేది ఇప్పుడు మీరు చూద్దాం. R వచ్చి ఒక లూప్ తీసుకొని L1కి ఇవ్వాలి. R కనెక్ట్ చేసుకొని లూప్ L1కి ఇచ్చుకొని R తీసుకొని మెయిన్లో R కనెక్ట్ చేసుకోవాలి. అదే Y కనెక్ట్, నెక్స్ట్ Yకి ఒకటి కనెక్ట్ చేసుకొని L2కి లూప్ కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్లో Y కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ B టు B కనెక్ట్ చేసుకోవాలి డైరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ 6, 7 ఇచ్చారు. నెంబరు 6 మనకు ఆఫ్ బటన్, 7 ఆన్ బటన్. సో 6, 7కి మధ్యలో ఇక్కడ మనకు లూప్ ఉంటుంది. సో 6 నుంచి ఇక్కడ 6 ఆఫ్ బటన్కి ఆ లూప్ రిమూవ్ చేసుకునేసి సిక్స్ కనెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా 7 నుంచి 7 ఆన్ బటన్ నుంచి ఇక్కడ 7 ఆన్ బటన్ కనెక్ట్ చేసుకోవాలి. సో ఇలా మొత్తం కనెక్ట్ చేసుకున్నాక మనం డోర్ క్లోజ్ చేసుకొని మనం మొత్తం కనెక్ట్ చేసాము. ఇప్పుడు మనం పవర్ ఆన్ చేస్తున్నాం. పవర్ ఆన్ చేసాం. పవర్ ఆన్ చేసిన వెంటనే మనకు పవర్ ఆన్, రెడ్ లైటు, స్టార్ట్ లైటు, గ్రీన్ లైటు. సో మనము అన్ని కనెక్షన్లన్నీ కరెక్ట్గా ఇచ్చిన దానివల్ల మనకు గ్రీన్ లైట్, ఇక్కడ స్టార్ట్ లైట్ వచ్చి గ్రీన్లో చూపిస్తుంది. ఇన్ కేస్ మీరు కనెక్ట్ చేసుకున్నప్పుడు మీకు స్టార్ట్ లైట్ గ్రీన్లో వెలగలేదంటే ఫస్ట్ 3 ఫేస్లు 3 ఫేస్ కరెక్ట్గా వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ 3 ఫేస్ కరెక్ట్గా ఉన్నది అనుకున్నప్పుడు ఓన్లీ లూప్ అన్నీ అట్టే ఉండాలి. ఓన్లీ R వైర్ని Bకి, Bని Rకి
ఇన్నర్గా మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చేంజ్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా మళ్ళీ స్టార్ట్ గ్రీన్ లైట్ వెలుగుతుంది. వెలిగినప్పుడు మనము ఇప్పుడు మోటార్ ఆన్ చేస్తున్నాం. మోటార్ ఆన్ చేస్తున్నప్పుడు ఆన్ అయింది. సో ఇప్పుడు మోటార్ రన్ అవుతూ ఉంటుంది. మోటార్ రన్ అవుతూ ఉన్నప్పుడు మనకు 3 ఫేస్ ఇప్పుడు మోటార్ రన్ అవుతూ ఉన్నప్పుడు మనం ఇప్పుడు ఒక సింగిల్ ఫేస్ కట్ చేస్తున్నాం. సింగిల్ ఫేస్ ఇప్పుడు కట్ చేస్తే ఆటోమేటిక్గా మోటార్ ఆఫ్ అయిపోయింది. సో మనకు ఆఫ్ అయిన తర్వాత మనకి ఏంటంటే సింగిల్ ఫేస్ విత్ ఇన్ సెకండ్లోనే మనకు సేవ్ చేయించింది. మోటార్ని సేవ్ చేయించింది. మనము సేవ్ చేయించింది. ఇప్పుడు మళ్ళీ మనం మాన్యువల్గానే మనకు కావాలన్నప్పుడు ఆన్ చేసుకోవాల్సి వస్తుంది. ఆఫ్ చేసుకోవాలంటే మనమే ఆఫ్ చేసుకోవాలి. మీకు ఎప్పుడైతే 3 లైన్స్లో ఒక లైన్ ఎప్పుడైతే మీకు కట్ అవుతుందో అప్పుడు ఓన్లీ మీకు ఈ సింగిల్ ఫేస్ ప్రివెంటర్ ఓన్లీ ఆఫ్ మట్టం చేయిస్తుంది. సో మనకు మోటార్ సేఫ్ అవుతుంది. సింగిల్ ఫేస్ ప్రివెంట్ని ఉపయోగించుకోండి. థ్యాంక్స్.